శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సర ఫలాల్లో భాగంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. అయితే మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి శని జనవరి 23వ తారీఖు నుంచి అష్టమ స్థానమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురుడు మార్చి 30వ తారీఖు నుంచి అష్టమ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తిరిగి 30 జూన్న వక్రించి మరలా సప్తమ స్థానమైన ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ రాహుకేతువులు 24 సెప్టెంబర్ వరకు మిథునంలో రాహువు, ధనుసులో కేతువు, అలాగే తర్వాత అంటే 24 సెప్టెంబర్ తర్వాత వృషభంలో రాహువు, వృశ్చికంలో కేతువు. అంటే ఈ మిథున రాశికి వ్యయంలో రాహువు, అలాగే షష్ఠ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరంలో ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే సహజ సిద్ధంగానే ఎప్పుడూ నవ్విస్తూ అందరితో సరదాగా ఉండే మనస్తత్వం కలిగినటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఓర్పుకి సహనానికి చక్కటి పరీక్ష పెట్టేటువంటి సంవత్సరంగా ఈ 2020 సంవత్సరం ఉంటుంది. అయితే ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 2020 సంవత్సరంలో ఈ మిథున రాశికి అష్టమ స్థానంలో నీచభంగ రాజయోగం నడవడం వలన ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి ఎంతో శ్రమ కలిగిస్తుంది, ఎంతో పేరు ప్రతిష్టలు తెస్తుంది, అలాగే ఎంతో మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది, అంత సంతోషాన్ని ఇస్తుంది. ఇట్లా 2 రకాల భావాలతో ఈ మిథున రాశి వాళ్ళకి 2020 సంవత్సరం అంతా ఉగాది పచ్చడిలాగా చాలా వెరైటీగా విచిత్రంగా గడిచిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే వివిధ రంగాల్లో వాళ్ళకి రకరకాలైన పరిస్థితులు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ఎంతో కాలంగా ఈ వ్యాపారం జరక్క చాలా ఇబ్బందులు పడి డబ్బు ఇరుక్కుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళు చాలా సునాయాసంగా ఈ సంవత్సరం ఆ కష్టాల్లోంచి బయటపడి స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయాల్లో చాలా అందరికంటే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే రోడ్స్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉంది. చిన్న స్థాయి వర్కర్స్ దగ్గర నుంచి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వరకు కూడా ఈ మిథున రాశిలో ఉన్నవాళ్ళు చక్కగా కొత్త పనులు ప్రాజెక్ట్స్ పొందగలుగుతారు. అంటే చిన్న స్థాయి వాళ్ళు అయితే పనులు పొందగలుగుతారు, ఆర్థికంగా ముందంజ వేస్తారు. పెద్ద స్థాయి వాళ్ళు అయితే కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా చేస్తారు, వాటిలో ఆర్థికంగా ఎంతో లాభాలను పొందుతారు. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ అష్టమ స్థానంలో గురుశనుల సంచారం వలన కొద్దిగా శ్రమానంతర విజయమే లభిస్తుంది. అంటే కొంత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ 2020 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే తక్కువ ఆలోచించండి, ఎక్కువ పని చేయండి. మీరు ఎంత తక్కువ ఆలోచించి అంత ఎక్కువ పని చేస్తే విజయం అంత గొప్పగా ఉండేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. ఈ విషయం మిథున రాశి వాళ్ళకి స్పష్టంగా ఎందుకు తెలియజేయటం జరుగుతోందంటే సహజంగానే మిథున రాశి వాళ్ళు మంచి బుద్ధిశాలురు, అంటే బాగా తెలివిగల వాళ్ళు, మంచి వాదన పటిమ ఆర్గ్యుమెంట్ బాగా చేయగలుగుతారు. ఏ అంశాన్నైనా సరే చక్కగా విపులీకరించి చెప్పగలుగుతారు. టీచర్సు, లెక్చరర్సు, లాయర్సు అందరూ కూడా ఈ మిథున రాశి మెంటాలిటీలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళకి కొంచెం ఎక్కువ ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా దెబ్బలు తినేటువంటి అంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎక్కువ ఆలోచించే కొద్దీ మీకు అనుమానాలు పెరిగిపోయి పని అనేటువంటిది జరగకుండా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ మిథున రాశి వాళ్ళకి 2020 సంవత్సరంలో ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే అనవసరమైన అనుమానాలకి తావివ్వద్దు, కష్టే ఫలి, కష్టపడితే ఖచ్చితంగా విజయం ఉంటుంది.
ఇది ఈ ఒక్క సూత్రాన్ని ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం కనుక గుర్తుపెట్టుకోగలిగినట్టయితే అందరూ మిగతా ఏ రాశి వాళ్ళు చేయలేనటువంటి అద్భుతమైన కార్యక్రమాలని ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయగలుగుతారు. కనుక ఈ విషయం గురించి ఇంత స్పష్టంగా చెప్పవలసి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుని, ఇది మనసులో పెట్టుకుని మీరు అఖండమైన విజయాలని, మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలని పొందుతారు, మంచి మంచి పాత్రలను పొందుతారు, వాటికి అవార్డులు రివార్డులు కూడా వస్తాయి. అయితే మన సొంత రంగం కన్నా కూడా పక్క రంగంలో అంటే తెలుగు సినీ రంగం వాళ్ళు తమిళ సినీ రంగంలో, తమిళ సినీ రంగం వాళ్ళు తెలుగు సినీ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు, ఆర్థికంగా ఎక్కువగా లాభపడతారు. ఇది కొద్దిగా విచిత్రమైన విషయంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ 2020 సంవత్సరంలో ఈ మిథున రాశి స్త్రీలకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, అంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ స్వర్ణాభరణ ప్రాప్తి, నువ్వు ఫర్నిచర్ కొనుగోలు చేయటం, అలాగే ఎవరైతే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా భూగృహ వాహనాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే చాలా కాలం మిథున రాశి వాళ్ళకి, ముఖ్యంగా మిథున రాశి స్త్రీలకి ఈ గృహం అనేటువంటిది మంచి కలగా ఫీల్ అవుతారు. అంటే మా కోరిక ఎట్టు ఏదన్నా ఉందంటే మంచి సొంత ఇంట్లో చక్కగా ఆ ఇంటిని చక్కగా చూసుకుంటూ చాలా ఇదిగా ఉండాలనేటువంటి, అందంగా కళాత్మకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే మాకు అన్నీ ఉన్నాయండి, గృహాలు వాహనాలు మేమేం చేసుకుంటాం అన్న వాళ్ళకు కూడా నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అంటే పొలాలు కానీ, స్థలాలు కానీ, అపార్ట్మెంట్లో ప్లాట్లు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వచ్చేటప్పటికి ఈ మిథున రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాదాస్పదమైన భూముల్ని పొరపాటున కూడా ఈ సంవత్సరం కొనరాదు. కొంటే ఖచ్చితంగా కోర్టు కేసులు అవుతాయి, ఖచ్చితంగా ఘర్షణలు అవుతాయి, ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ సంవత్సరం వివాదాస్పదమైన భూముల జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ఉత్తీర్ణతా శాతం ఉంటుంది, పోటీ పరీక్షల్లో అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఇక మిథున రాశి ప్రభుత్వోద్యోగులకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుశనుల యొక్క సంచారం, అలాగే రాహుకేతువుల సంచారం ద్వితీయంలో అలాగే అష్టమంలో ఉన్నప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు, కొన్ని అనుకోని ట్రాన్స్ఫర్సు, అనుకోనటువంటి పనిష్మెంట్స్ పడేటువంటి పరిస్థితి ఉంది కనుక మిథున రాశి ఉద్యోగస్తులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. అయితే నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ఈ మిథున రాశి ప్రభుత్వోద్యోగులు వీలైనంత వరకు ఎవరితోనూ మాట అనిపించుకోవటానికి ఇష్టపడని మనస్తత్వం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు మీరు మీ ధోరణి ప్రకారం చక్కగా స్పష్టంగా ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇక మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా వివాహ కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే గత కొద్ది కాలంగా వివాహం జరగట్లేదు, మా అబ్బాయికి వివాహం జరగట్లేదు, మిథున రాశిలో ఉన్నాడు మా అబ్బాయి, ఇలా మా అమ్మాయికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా పూర్తి కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో ఆ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం తీరుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, ఈ శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. సహజంగానే ఈ లెక్క పొద్దు విషయంలో ఖచ్చితంగా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళు సైతం ఈ సంవత్సరంలో ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, ఈ శుభకార్యాల రీత్యా ఎక్కువగా అతిగా వ్యయం చేసి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా చక్కగా ఈ శుభకార్యాలన్నీ చేయగలిగామనేటువంటి మానసిక సంతృప్తి మాత్రం మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం లభిస్తుంది. ఇకపోతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. ఎవరైతే విదేశీ యానానికి అప్లై చేసుకుంటారో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విదేశీ యానం చేస్తారు. అలాగే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి బాగా లాభిస్తాయి. ఇక్కడ అంటే మన స్టేట్లో, మన దేశంలో ఉన్నటువంటి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కన్నా విదేశాల్లో ఉన్న వాళ్ళే మంచి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఈ 2020 సంవత్సరంలో గోచరిస్తోంది.
ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినటువంటి ఫలితం వల్ల వీళ్ళకి కొద్దిపాటి జాతకంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరంలో నీచభంగ రాజయోగం అష్టమ స్థానంలో జరగటం వలన వీళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితి. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోతలాగా బయటకు వెళ్తే జయ విజయభవ అనేటువంటి పొగడ్తలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కుటుంబ పరిస్థితులు వచ్చేటప్పటికి మన చేయి దాటిపోయినాయా అనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా వీళ్ళ మాటని లెక్క చేయనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వీళ్ళ మాటను లెక్క చేయట్లేదనే బాధ తప్ప వీళ్ళ సంతానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళు మంచి పురోగతిని సాధిస్తారు. మిథున రాశి వాళ్ళలో ఈ 2020 సంవత్సరంలో ఇప్పటికే ఈ ప్రథమ సంతానం అనేటువంటిది మీ నుంచి దూరంగా వేరే రాష్ట్రాల్లోనో వేరే దేశాల్లోనో స్థిరపడటం అనేటువంటిది జరిగే పరిస్థితి గోచరిస్తుంది. దగ్గరగా ఉండకుండా ఈ ప్రథమ సంతానం ముఖ్యంగా హాస్టల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అంటే మీ నుంచి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది. గతంలో వెళ్ళిపోయి ఉంటారు, గతంలో వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. దానివలన ఆ సంతాన పురోగతి చాలా బాగుంటుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉంటే పంపండి, మంచి శుభాలు జరుగుతాయి. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఒకంత గడ్డుకాలంగా చెప్పబడుతోంది. అంటే కోర్టు కేసులు, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇది కొంచెం విచిత్రమైన విషయంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తుంది. కోర్టులు నువ్వు కరెక్టు, నీ తప్పేమీ లేదు, నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావని తీర్పులు ఇస్తాయి రాజకీయ నాయకులకి. కానీ ప్రజలు మాత్రం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాజకీయ నాయకుల్ని, మిథున రాశి వాళ్ళని వ్యతిరేకిస్తారు. అనుకోని అసంతృప్తి ప్రజల్లో పెరిగిపోయేటువంటి పరిస్థితి ఈ మిథున రాశి రాజకీయ నాయకుల పట్ల పెరిగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే మిథున రాశి స్త్రీలు సహజంగానే మంచి సంగీత ప్రియులు. అంటే మిథున రాశి వాళ్ళు సంగీత ప్రియులు. అలాగే మంచి మ్యూజిక్ని, చక్కటి కళలని ఇంట్రెస్ట్గా చూసేటువంటి పరిస్థితి, ఆచరించేటువంటి పరిస్థితి ఈ మిథున రాశిలో గోచరిస్తోంది. వీళ్ళకి మంచి ఆనందదాయకమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అలాగే కుటుంబం మొత్తం వీళ్ళ మాట, అంటే మిథున రాశి స్త్రీల మాట వినటం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ఆనందాన్ని కలిగించే అంశంగా మిథున రాశి స్త్రీలకి చెప్పబడుతోంది. ఇకపోతే ఈ మిథున రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే స్థితి కనపడుతోంది. అంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే పొట్టకి సంబంధించినటువంటి, రక్తానికి సంబంధించినటువంటి దోషాలు వీళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. కనుక చక్కటి ఆహార విహార నియమాలను పాటిస్తూ కొద్దిపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య సదుపాయం, అంటే వైద్య సలహా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే పెద్ద సమస్యలు రాకుండా ఈ సంవత్సరం మిథున రాశి స్త్రీలు బయటపడతారు. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్, అలాగే షేర్ మార్కెట్స్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి పెట్టుబడి పెట్టవలసిందిగా ముఖ్యంగా సూచించడం అయింది. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం అనేటువంటిది మీ డబ్బుకి భరోసానిచ్చేటువంటి స్థితిగా ఈ 2020 సంవత్సరం చెప్పబడుతోంది. ఇకపోతే మిథున రాశి వాళ్ళు ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాల్లో ఎంత ప్రయాణం చేస్తే అంత మంచి లాభాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించటం చెప్పదగినటువంటి సూచన. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇబ్బంది లేదు, కానీ సొంత వాహనాల్లో గనక ప్రయాణం చేసేటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఆకస్మిక ప్రయాణాలు ఖచ్చితంగా లాభాన్నే ఇస్తాయి. ఆర్థికంగా బలోపేతం పొందడానికి, ఆర్థికంగా బలం పుంజుకోవడానికి ఈ 2020 సంవత్సరం గోచరిస్తోంది. మొట్టమొదట నేను చెప్పినట్టుగా తక్కువ ఆలోచించండి, ఎక్కువ పని చేయండి. ఈ 2020 సంవత్సరంలో ఏ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళైనా సరే తక్కువ ఆలోచించండి, ఎక్కువ పనిచేయండి, మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఖచ్చితంగా ఉంటుందని ఈ 2020 సంవత్సరం తెలియజేస్తోంది. ఇకపోతే ఈ 2020 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి తేదీలుగా 5, 14, 23 తేదీలుగా చెప్పబడుతున్నాయి. అంటే మీరు ప్రతి నెలలో కూడా
5, 14, 23వ తారీఖుల్లో ముఖ్యమైన కార్యక్రమాలని ప్రారంభించండి. ప్రముఖుల్ని కలవండి. మంచి విజయం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 5. అలాగే ప్రతికూలమైన తేదీలుగా 4, 8, 13, 17, 22, 26గా చెప్పబడుతోంది. అంటే మీ అన్లక్కీ నెంబర్ 4, 8. ఈ రెండు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన అంకెలు కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. నేను ఇందాక చెప్పినటువంటి తేదీల్లో మంచి కార్యక్రమాలు చేసి విజయాన్ని సాధించడానికి దోహదం చేసుకోండి. ఇకపోతే అనుకూలమైన వారాలుగా బుధవారం, శుక్రవారం చెప్పబడుతోంది. అలాగే అనుకూలమైన రంగులుగా గ్రీన్ కలర్, బిస్కెట్ కలర్ ఈ 2 రంగులు చెప్పబడుతున్నాయి. మీరు మీ గ్యాడ్జెట్స్లో కానీ, వాహనాల్లో కానీ, ఇటువంటి వేటిలో అయినా సరే, దుస్తుల్లో కానీ, వస్త్రాలంకరణ విషయంలో కానీ నేను చెప్పిన ఈ రంగుల్ని గనక వాడేటట్లయితే మీకు అదృష్ట వర్ణాలుగా అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, మంచి లాభాన్ని చేకూరుస్తాయి. అలాగే నేను చెప్పిన రంగుల్ని పాటించి అదృష్టవంతమైనటువంటి రోజుల కొరకు ప్రయాణం చేయండి. ఈ 2020 సంవత్సరం ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఈ కోర్టు కేసులున్నా వాటన్నింటిలోనూ చక్కగా కష్టపడి విజయం సాధించి బయటికి రాగలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. ఇకపోతే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం భాగస్వాములతో విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక కొద్దిగా లెక్క స్పష్టంగా ఉండేటువంటి మనస్తత్వం మీకు ఉన్నప్పటికీ మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. 2020 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన ఈ శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి. అలాగే ఈ అష్టమ శని దోష పరిహారార్థం మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు జరిపించాలి, అభిషేకం జరిపించాలి. అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం సాయిబాబా గారు, దత్తాత్రేయ స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు వంటి సద్గురువులను ఆశ్రయించి సశాస్త్రీయంగా గురు పూజోత్సవాలు చేసి, అలాగే ఆ గురు సాంప్రదాయంలో ప్రవేశించి గురువుని నమ్ముకుని ఈ సంవత్సరం ఉన్నతమైన విజయాల్ని పొందాలి. అంటే గురువారి నియమాలు కూడా పాటించాలి. ఇలా చేయమని ఎందుకు చెప్తున్నామంటే ఈ గురుగ్రహం అనేటువంటిది ఈ అష్టమ భావంలో ఇక్కడ ఉండటం వలన ఈ సంవత్సరం సహజంగానే బంగారపు రేట్లు బాగా పెరుగుతాయి. కానీ మీరు సువర్ణాభరణాలు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు కొనుగోలు చేస్తారు. చేసినటువంటి సువర్ణాభరణాలని జాగ్రత్త చేసుకోవటం, మంచి ముహూర్తంలో ధరించడం వలన ఆ ఆభరణాలు బంగారం ద్విగుణీకృతమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ పాటించగలిగితే మంచిది. ఒకవేళ పాటించలేని వాళ్ళు మమ్మల్ని అడిగేది ఏంటంటే చిన్న రెమెడీస్ చెప్పండి అని అడుగుతున్నారు కనుక మీకు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ శనిగ్రహ దోష పరిహారం కోసం మీరు మీ ఇంటి దగ్గర కాకికి ఆహారం పెట్టండి. అంటే కాకికి అన్నం పెట్టండి. కాకికి అన్నం పెట్టడం వలన శనీశ్వరుడి ప్రీతి కలిగి మీకు ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు కేతుగ్రహ ప్రభావం వలన ఇలా జరుగుతుంది కనుక ఆ కేతుగ్రహ దోషాన్ని పోగొట్టుకోవటానికి మీ ఇంటి దగ్గర కుక్కకి ఒక 7 మంగళవారాలు కానీ, వరుసగా 7 రోజులు కానీ ఆ కుక్కకి చపాతీలు పెట్టడం కానీ, ఆహారం పెట్టడం కానీ చేసేటట్లయితే దీర్ఘరోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి, పనుల్లో ఆటంకాలు పోతాయి. ఇకపోతే ఈ కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో సుబ్రహ్మణ్య, షణ్ముఖ, కుమారస్వామి ఇటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణులకి మెరూన్ కలర్ ఈ పట్టు వస్త్రాలు కానీ, మెరూన్ కలర్ వస్త్రాల జత కానీ మీరు దానం చేయగలిగితే, అలాగే 2 నాగపడిగలను కనుక దానం చేయగలిగితే ఈ సర్పదోషానికి శాంతి జరిగి మీరు ఈ సంవత్సరం మొత్తం పనుల్లో ఏమాత్రం ఆటంకం లేకుండా మంచి విజయావకాశాలతో దూసుకువెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎందుకు చెప్తున్నామంటే మిథున రాశికి నీచభంగ రాజయోగం కలగటం వలన వీళ్ళకి కొద్దిగా కష్టపడ్డట్టుగానే ఉంటుంది. కానీ 2020 సంవత్సరం ఫలితం విషయానికి వచ్చేటప్పటికి అందరికంటే 10 పైసలు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది. కనుక నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ గుర్తుపెట్టుకుని ఆచరించి మంచి ధనకనక వస్తువాహనాలతో, అష్టైశ్వర్యాలతో, అలాగే మంచి భోగభాగ్యాలతో, నూతన గృహ వాహనాలతో చక్కగా మంచి విజయపథంలో ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.